ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారతీయ సాంస్కృతిక వారసత్వంపై రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఆధారపడ్డాయని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ పేర్కొన్నారని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. హైదరాబాద్ లోని సమతామూర్తి కేంద్రంలో భక్తులతో రాష్టపతి సంభాషించారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్ని కల్లో రెండో విడత పోలింగ్ రేపు జరగనుంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్టాల్లో శాసనసభ ఎన్ని కల్లో ఒకే విడతలో పోలింగ్ కూడా రేపే జరుగుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రేపు PSLV C-52 రాకెట్ ను ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రోతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల విశ్వసనీయతను ఆకాశవాణి దశాబ్దాల పాటు చూరగొన్నదని ఆకాశవాణి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఎన్ వేణుధర్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతీయ సాంస్కృతిక వారసత్వంపై రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఆధారపడ్డాయని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేర్కొన్నట్లు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. హైదరాబాద్ లోని ముచ్చింతల్లోని సమతామూర్తి కేంద్రంలో భక్తులతో రాష్టపతి సంభాషించారు. భారతీయ తాత్విక దృక్కోణమైన వసుదైక కుటుంబం భావన సమానత్వంపై ఆధారపడిందని ఆయన చెప్పారు. చట్టం ముందు సమానత్వం, అన్ని రకాల వివక్ష తొలగింపు, అవకాశాల్లో సమానత్వం, అంటరానితనం నిర్మూలన అనే ప్రాథమిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చినట్లు ఆయన వివరించారు. భారత్ స్వాతంత్ర్య సమరానికి స్పూర్తిగా ఉన్న విలువలను పునరన్వేషణ చేసుకోవడం 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యాల్లో ఒకటని రాష్టపతి చెప్పారు. అంతకుముందు సమతామూర్తి కేంద్రంలో 54 అడుగుల సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని రాష్టపతి ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని 120 కిలోల బంగారంతో రూపొందించారు. శ్రీ రామానుజాచార్య స్వర్ణమూర్తికి రాష్టపతి దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని, దివ్యక్షేత్రంలో 108 వైష్ణవాలయాలను కూడా రాష్టపతి సందర్శించారు. ఉత్తరప్రదేశ్ శాసనసభకు 7 విడతలుగా జరగనున్న ఎన్ని కల్లో రెండో విడత పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో విడత పోలింగ్ రేపు జరుగుతుంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్టాల్లో శాసనసభ ఎన్ని కల్లో ఒకే విడత పోలింగ్ కూడా రేపే జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ లో, గోవాలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్ని కల రెండో విడతలో 69 మంది మహిళలతో సహా 586 మంది అభ్యర్థులు 55 శాసనసభ స్థానాల్లో పోటీ పడుతున్నారు. ఈ దశలో 1,08,00,000 మంది పురుషులు, 94 లక్షల మంది మహిళలు, 1,269 మంది థర్డ్ జెండర్ ఓటర్లతో సహా మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 23,404 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9 జిల్లాల్లోని 55 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. వీటిలో 9 స్థానాలను షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వ్ చేశారు. సహరన్పూర్, బిజ్నోర్, అమ్రోహా, మొరాదాబాద్, బరేలీ, రాంపూర్, సంభాల్, బదౌన్, షాజహానాపూర్ జిల్లాల్లో ఈ నియోజకవర్గాలున్నాయి. 2017 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 55 స్థానాల్లోకి 38 గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీ 15, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. భారతీయ జనతా పార్టీ అనుప్రియ పటేల్ కు చెందిన అప్నాదళ్ తోనూ, నిషాద్ పార్టీతోనూ ఎన్నికల పొత్తు ఏర్పాటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ, రాష్టీయ లోక్దళ్, ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ, జనవాదీ పార్టీ అప్నాదళ్ లో ఇంకో వర్గంతో పొత్తు పెట్టుకుంది. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీకి మద్దతు ప్రకటించినప్పటికీ ఈ ఎన్నికల్లో తన అభ్యర్థులను నిలబెట్టరాదని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఎటువంటి పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. అసదుద్దీన్ ఓవైసీకి చెందిన అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ, జన్ అధికార్ పార్టీ, భారత్ ముక్తి మోర్చాలతో ఎన్నికల పొత్తు ఏర్పాటు చేసుకుంది. జనతాదళ్ యునైటెడ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తోంది. బీజేపీకి చెందిన అనేక మంది మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ సభ్యులు ఈ దశలో పోటీలో నిలిచారు. గోవాలో 26 మంది మహిళలతో సహా 301 మంది అభ్యర్థులు 40 స్థానాలకు పోటీ చేస్తున్నారు. 1 షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయింది. గోవాలో మొత్తం 11,64,224 మంది ఓటర్లున్నారు. 1,722 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2017 సంవత్సరంలో 2 విడతలుగా జరిగిన గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 17 స్థానాలు గెలుచుకుంది. బీజేపీకి 13 స్థానాలొచ్చాయి. ఉత్తరాఖండ్ లో 63 మంది మహిళలతో సహా 632 మంది అభ్యర్థులు 70 స్థానాల కోసం పోటీ పడుతున్నారు. వీటిలో 13 స్థానాలను షెడ్యూల్డ్ కులాల వారికి, 2 స్థానాలను షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వ్ చేశారు. ఉత్తరాఖండ్ లో 81,72,000 ఓటర్లు ఉన్నారు. 11,647 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సొంతంగా ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా
సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్ కలిసి వామపక్ష సంఘటనగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 2017లో ఒకే విడతలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 56 స్థానాలు గెలుచుకుని పూర్తి మెజారిటీని సాధించగా కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వచ్చాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వీవీప్యాట్, ఎలక్టానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గరిష్టంగా ఒక పోలింగ్ కేంద్రంలో 1250 మంది ఓటర్లను మాత్రమే అనుమతిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్టాలన్నింటిలో కూడా పోలింగ్ కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచారు. కోవిడ్ పాజిటివ్ అయిన వారికి, దివ్యాంగులు, 80 సంవత్సరాలు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగాన్ని ఎన్నికల కమిషన్ అనుమతిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రేపు పిఎస్ఎల్వీ C-52 రాకెట్ ను ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. ఈ తెల్లవారుజామున 4:29 కౌంట్ డౌన్ ప్రారంభించారు. 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. పిఎస్ఎల్వీలో ఒక భూ పరిశీలక ఉపగ్రహం EOS-4 తో పాటు మరో 2 కృత్రిమ ఉపగ్రహాలుంటాయి. రేపు ఉదయం 5:59 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వీని ప్రయోగిస్తారు. న్యాయ వ్యవస్థపైనా, న్యాయమూర్తులపైనా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు 3 వ్యక్తులను అరెస్టు చేసిన సిబిఐ వారిపైన అనేక కేసులు, ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ఇంటర్వ్యూలు, ఆన్లైన్ వేదికలపై చేసిన వివిధ ప్రసంగాల సందర్భంగా వారు న్యాయమూర్తులు తీర్పులివ్వడంలో స్వార్థం, దురుద్దేశం కలిగి ఉన్నారని ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సిబిఐ ఈ కేసులు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో ఈ నిందితులకు చెందిన 10 ప్రదేశాల్లో తనిఖీలు చేసి సాక్ష్యాధారాలు సేకరించారు. వారిని గుంటూరులో కోర్టులో హాజరుపరచగా న్యాయ నిర్బంధానికి తరలించారు. ప్రజల విశ్వసనీయతను ఆకాశవాణి దశాబ్దాల పాటు చూరగొన్నదని ఆకాశవాణి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఎన్ వేణుధర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టాకథాన్ కార్యక్రమంలో ఆయన శ్రోతలతో సంభాషించారు. వార్తలను రూపొందించే వారికి, కార్యక్రమాలు నిర్వహించే వారికి, శ్రోతలకు ఇందుకు సంబంధించిన ఘనత దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జనవరిలో మీడియా సంస్థల విశ్వసనీయతపై రాయిటర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆకాశవాణి మొదటి స్థానం పొందిందని వేణుధర్ రెడ్డి చెప్పారు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి శశిశేఖర్ వెంపటి గంటపాటు ఓపెన్ హౌస్ సెషన్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే శ్రోతలు 9868107070 నంబర్కు వాట్సాప్ ద్వారా సందేశం పంపి పాల్గొనవచ్చు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శ్రోతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రతిభతో, సృజనాత్మకతతో, అనుభవంతో ఈ విశిష్ట మాధ్యమాన్ని మరింత సుసంపన్నం చేస్తున్న కళాకారులందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్లో సందేశమిస్తూ ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా రేడియో అనేది ప్రజల జీవితంలో ఒక అంతర్భాగమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రజల మధ్య అనుసంధానానికి ఒక అత్యద్భుతమైన మాధ్యమం రేడియో అని ఆయన అన్నారు. తన మన్ కీ బాత్ ప్రసంగాల సందర్భంగా రేడియో ఒక సానుకూల దృక్పథాన్ని పంచుకోవడానికి మంచి మాధ్యమమని తాను గుర్తించానని ప్రధానమంత్రి చెప్పారు. క్రీడలు, యువజన వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సాయంత్రం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేపు ఉదయం మంత్రి దూరదర్శన్, ఆకాశవాణి కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. భారతీయ సాంస్కృతిక వారసత్వంపై రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఆధారపడ్డాయని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నట్లు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. హైదరాబాద్ లోని సమతామూర్తి కేంద్రంలో భక్తులతో రాష్టపతి ఈరోజు సంభాషించారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 2వ విడత పోలింగ్ రేపు జరుగుతుంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్టాల్లో శాసనసభ ఎన్నికల్లో ఒకే విడత పోలింగ్ కూడా రేపే జరుగుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రేపు పిఎస్ఎల్వీ C-52 రాకెట్ ను ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రోజు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రోతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల విశ్వసనీయతను ఆకాశవాణి దశాబ్దాల పాటు చూరగొన్నదని ఆకాశవాణి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఎన్ వేణుధర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.